తుమ్మిడేటి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర సీఎం స్పందిస్తలే. ఇక మహారాష్ట్ర సీఎంకి తెలియనట్టుంది. ఇక రేవంత్ రెడ్డి గురించి తెలియదు. లాగా తొండరెడుస్తామని చెప్పి, కనుగుడ్లు వీకి గోయిలు ఆడుకుంటామని చెప్పి, అరే పేగులు వీకి మేళేసుకుంటామని చెప్పి, అరే ఇక లాగులిప్పి మీరు పిల్లల మీద వాతలు పెడతామని చెప్పి ఆ ఫడ్నవీస్ తెలియనట్టుంది. అందుకే జర అపాయింట్మెంట్ ఇస్తలేడు ఆయన. అందుకే రేవంత్ రెడ్డికి ఇస్తలేడు. సిగ్గుండాలి కదా. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటే ఇక నువ్వు ఏం చేస్తున్నట్టు? నీ కథ ఏంది? నీ కార్ఖాన ఏంది? ఏంది చంద్రబాబు వద్దని చెప్పిండా? చంద్రబాబు వద్దని చెప్పిండా? ఏంది నాటకాలు ఏంది? అరే తుమ్మిడేటి కట్టుతీర్థం అని చెప్పి మాట్లాడినావు కదా ప్రాజెక్ట్ని. కట్టుతీర్థం 150 మీటర్ల ఎత్తున కట్టుతీర్థం అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు యూటర్న్ తీసుకోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు సాకులు చెప్తా ఉన్నాడు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఒక ముఖ్యమంత్రి, అరే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకే అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటే తెలంగాణ ఇజ్జత్ తీయకు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇజ్జత్ తీయకు. మొత్తం కూడా చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుస్తుండు స్పష్టంగా అర్థమవుతుంది.